మీరు నా ప్రతిపాదనలు ఇస్తే ప్రత్యేక గ్రామానికి పూర్తి స్థాయిలో మంజూరులు ఇస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. తొందరలోనే ప్రతిపాదన మీరు ఇవ్వండి, మేము ఇస్తాము. డౌమా ద్వారా అవి శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కాకుండా మీరు ఫామ్ పాండ్స్ కూడా, అంటే కమాండ్ ఏరియా ఉన్నా కూడా ఫామ్ పాండ్స్ చాలా అవసరం. ఒక 2 days 2 రోజుల క్రితం కూడా ఈటీవీలో ఒక అరగంట సేపు ప్రసారం వచ్చింది. ఇక్కడ నగరూరు గ్రామం కానీ, అట్లాగే ఒక పెదహుత్తూరు గ్రామం కానీ, అట్లాగే చెప్పగిరిలో ఒక 10 గ్రామాల వరకు ఇవి ఫామ్ పాండ్స్ తవ్వుకోవడం ద్వారా కనీసం 2-3 లక్షల రూపాయల పంటల్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఫామ్ పాండ్స్ యొక్క గొప్పతనాన్ని మీరు చూడాలంటే మిమ్మల్ని కూడా గ్రామాలకు నేను పంపిస్తాను, ఒకసారి చూడండి. ఫామ్ పాండ్స్ లోపలికి భూగర్భ జలాలు ఇంకుతాయి. భూగర్భ జలాల్లో ఒక రిజర్వాయర్గా దానికి మనకు ఉంటుంది. దాని ద్వారా మన వాటర్ని మనం పెంచుకోవచ్చు. ప్రతి బోర్లో కూడా 365 రోజులు నీళ్లు వస్తున్నాయి ఆ గ్రామాల్లో. ఆ విధంగా మీరు కూడా ఇక్కడ ఫామ్ పాండ్స్ భారీ ఎత్తున టేకప్ చేయండి. ఒక్కొక్క ఫామ్ పాండ్కి 35,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది. అది మాన్యువల్గా చేయాలి. ఈవెన్ ఎక్కువైనా కూడా సైజుని బట్టి రేటు ఉంటుంది. పూర్తి స్థాయిలో కనీసం 4-5 కోట్ల రూపాయలు గ్రామానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డెఫినెట్గా మీకు ఆ శాంక్షన్ చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక పక్కన కమాండ్ ఏరియాలో బోర్వెల్స్ ఇస్తాము, ఒక పక్కన ఫామ్ పాండ్ తవ్వుకోండి, ఒక పక్కన భూగర్భ జలాలను పెంచుకునే అవకాశాలు మీకు ఉన్నాయి. డైరీ యాక్టివిటీ పెంచండి, మిగతా గ్రామాల్లో దీన్ని స్ప్రెడ్ చేయండి. ఈ కొత్త నూతన వ్యవసాయ ఉత్పత్తులు ఏమైతే ఉన్నాయో అవి ఆదర్శంగా తీసుకోండి. మీరేమైనా మంచి అవకాశాలతో ముందుకు వస్తే హార్టికల్చర్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేదా ఇట్లాంటి పశుగ్రాసంలో నూతన పద్ధతులను ముందు వస్తే ఈ గ్రామానికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అన్ని స్థాయిల్లో డెవలప్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ అమాత్యులు కూడా ఇక్కడ ఉన్నారు, వారి నుంచి కూడా మనకి మంచి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ని సద్వినియోగం చేసుకుంటూ వివిధ రూపాల్లో ఈ గ్రామానికి కానీ, ఈ జిల్లాకు కానీ అన్ని రకాలుగా మనము అంటే అనుమతులు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. తర్వాత ఒక్క నిమిషం, మా తాలూకాలలో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పార్లమెంటు సభ్యులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. దయచేసి మీ యొక్క నిధులు ఏమి ఉండగాని కూడా, ఎందుకంటే మనం ఎక్కడైనా ఒక వసతి చూపించిన తర్వాత ఎన్ని ప్రయోగాలు చేయడం రైతు సోదరులు తీసుకుంటారు, అన్నీ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ముందు వైద్యులను మనం ఏర్పాటు చేయాలి. ఆ వైద్యానికి సంబంధించినటువంటి కూడా ఇక్కడ ఆసుపత్రులు కూడా నిర్మించండి. ఇక్కడేమో ఇక్కడ పక్కనే మాకు నొస్సం ఉంది, ఆసుపత్రి ఉంది, అక్కడ వైద్యులు లేరు, ఇంతవరకు ఎవరు లేరు. అంత పెద్ద గ్రామం చుట్టుపక్కల మరి పాడి పరిశ్రమ మీదనే ఆధారపడి బతికేటువంటి మాకు ఐఎండబ్ల్యూ ఇక్కడ ఉండేటువంటి మీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి డిప్యుటేషన్ మీద కానీ మాకు దయచేసి మీరు అది ఇస్తేనే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు కానీ, ఈ సభకు కానీ, దీనికి అన్నిటికీ కూడా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను మా యొక్క ప్రజలందరి తరఫున చెప్తున్నాను, వైద్య సిబ్బందిని దానికి తగినటువంటి ఆసుపత్రులు కూడా మాకు ఇవ్వాలని చెప్పి కూడా మా ప్రజల తరఫున అందరి తరఫున కూడా కోరుకుంటా ఉన్నాను. తర్వాత గౌరవనీయులు మన వ్యవసాయ శాఖ మంత్రులు మరియు పశుసంవర్ధక శాఖ మంత్రులు గౌరవనీయులు పుల్లారావు గారికి, మన కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, వేదిక అందరి పెద్దలకు, అల్లూరు గ్రామ ప్రజలు ఆత్మీయులు చాలా ఉన్నారు. సోదరులకు నమస్కరిస్తూ నేను లేచి మాట్లాడలేకపోతున్నాను. అయినా కానీ గొంతుకు తిప్పడిపోయింది. మీ అందరూ బాగుండాలని నా 20 సంవత్సరాల నుంచి ఈ ఊరి మీద మమ్మకారం పెంచుకోవడం జరిగింది. ఎప్పుడు ఈ దాడిపోతున్నా కానీ భాస్కర్ ఇంట్లోనో శ్రీరామకృష్ణ ఇంట్లోనో కాఫీ తాగిపోవడం అలవాటు అయింది. ఈ ఊరికి ఏం కావాలనే చేసే సిద్ధంగా ఉన్నాము. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాము. సంవత్సరం కింద నేను కలెక్టర్ గారు వచ్చాము. అప్పటి నుంచి దాదాపు ₹1 కోటి ఫండు, ఎంపీ ఫండ్ ఇవి దానికి శాంక్షన్ చేశాను. మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాను. అలాగే పక్కన హ్యామ్లెట్ కొత్తపల్లి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాను. ఇంకా ఏం కావాలనే కానీ ఈ గ్రామం డెవలప్ అయ్యేదానికి ఎస్పెషలీ పాలు, పొట్టేళ్ళు, లిఫ్ట్ ఇరిగేషను, ఎప్పుడు మీకు కుందు నది పారేదానికి కలెక్టర్ గారి సహకారంతో కుందు నది ఎండిపోకుండా, ఎందుకంటే పశువులు తాగేదాన్ని నీళ్ళు ఉండవు పాపం. ఈ గలీజు నీళ్ళన్నీ వస్తాయి. మా నంద్యాల ప్రజలంతా గలీజు నీళ్ళు కుందులో పోస్తాం, అవి వచ్చి పశువులు చచ్చిపోతాయి పాపం. సో ఎప్పుడు వెలగలూరు నుంచి కానీ వెలుగోడ నుంచి కానీ 100-200 క్యూసెక్కులు కంటిన్యూస్ ఫ్లో పెట్టి అన్ని విధాలా మీకు సహకారం చేస్తున్నాము. ఎప్పుడు చేస్తాం కూడా. మీ సంతోషం మాకు కావాల్సింది, మీ అభివృద్ధి మేము కోరుకునేది, మీ ఐకమత్యం మేము కోరుకునేది. మీరంతా బాగుండాలని కోరుకుంటూ నేను ఇంత తెలిపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
చిన్న మనవి సార్, నీరు చెట్టు కార్యక్రమం కింద మీరు ఈ ఫంక్షన్లో మా ఊరు నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ సార్ కుంట ఉంది సార్, కుంటమ్మడి బాండు ఏర్పాటు చేశాం సార్. దాని చుట్టూ ఆయన చెట్టు నాటి దానికి నీటి వసతి, ట్రీ గార్డు అన్నీ పెట్టేందుకు ముందుకు వచ్చాను సార్. ఆయన ఒకసారి అది ఆయన ఒకసారి మాట్లాడతారు సార్. ఆయన ఎందుకంటే 2-3 లక్షలు ఖర్చు పెట్టాను కానీ ఊరు చెట్టు. ఇంకొకటి సార్, ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఉన్నారు సార్. ఆ లెట్రిన్ల కల్లా గవర్నమెంట్ పోర్షన్ పోదు, నేను మిగతా అంతా నేనే పెడతాను అని చెప్పాను సార్. ఆయన అనుకోకుండా రాలేకపోయాడు ఇక్కడికి. ఈ వేదిక అనౌన్స్ చేయమన్నాడు సార్ ఆయన. థ్యాంక్ యూ సార్. ఇది ఓబులేడి గారు మాట్లాడతారు సార్. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నేను ఈ సభాముఖంగా కలెక్టర్ గారిని ఒక చిన్న మా ఊరు తరఫున కోరుతున్నాం సార్. పోయిన సంవత్సరం వచ్చి మీరు చెప్పారు కుంటకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తామని. ఆ కుంటకు ఇంతవరకు లిఫ్ట్ ఇరిగేషన్ కాలేదు. కాబట్టి మాకు ఆ కుంటకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చేసి మిగిలిన కుంటలు కూడా ఇప్పుడు చెప్పారు మీరు ఫామ్ హౌస్ తోడుకోండి అని. ఫామ్ హౌస్ తోడుకున్నాం. తర్వాత ఆ కుంటలకు అన్నిటికీ ఏటి ద్వారా నీళ్ళు ఇస్తామన్నారు. ఆ ఏటి ద్వారా నీళ్లు లేవు ఇంతవరకు. మీరు పోయిన సంవత్సరం చెప్పారు సార్ ఇదే మీటింగ్లో ఫామ్ హౌస్ కాదు సార్, కుంటకు ఇస్తామని చెప్పారు సార్. కుంటకు ఫామ్ హౌస్ కాదు, కుంటకు ఫారం పాయింట్స్ అంటే ప్రతి రైతు కూడా 5 ఎకరాల లోపు ఉన్న రైతు తన ఏరియాలో తన భూమిలో 5 సెంట్లు 6 సెంట్లు 7 సెంట్లు సంబంధించి ఒక 2 మీటర్ల లోతును గుంట తవ్వించుకుంటే కనుక ఎన్ఆర్ఈఎస్ నుంచి మేము లేబర్కి డబ్బులు పే చేస్తాము. దానికి ఏంటంటే 4-5 వర్షాలు పడిన తర్వాత నీళ్లు భూమిలోకి ఇంకిపోతాయి. 4వ వర్షం 5వ వర్షం తర్వాత నీళ్లు నిల్వ ఉంటాయి. అలాగే చాలా గ్రామాలు ఏం చేస్తుందంటే రైతులకి ఏంటంటే ఒక ఆయిల్ ఇంజిన్ పెట్టుకునే వాళ్ళు ఒక 2-3 పంటలు పండించుకుంటున్నారు. వర్షపాతం మీద ఆధారపడి జలాలతోటే పండించుకుంటున్నారు. అంతేగాని లిఫ్ట్ ఇరిగేషన్తో కుంటలు నింపుతామని కాదు. అంటే ఫామ్ హౌస్ కాదు సార్ నేను చెప్పేది, గ్రామకుంట ఊరకుంట. అది చూద్దాంలేండి. ఊరకుంట ఇస్తామన్నారు, మిగిలిన ఊరు అది చూద్దాం. అది ఇస్తామన్నారు. ఓకే చూద్దాం. ఇంకోటి 100% శానిటేషన్, మంత్రి గారు 100% శానిటేషన్ ఉన్నారు. అది కూడా పూర్తి కాలేదు. నేను ఆ శానిటేషన్ ఎవరు పూర్తి చేస్తారు? అట్లాగా సార్, మనం చేసుకోవాలంటే మీరు గ్రామానికి ఆదర్శ గ్రామం తీసుకున్నారు. మీరు కట్టుకుంటే వాళ్ళు ముందుకు వస్తే ఎస్సీ కాలనీస్ 2 కాలనీస్ కు నేను స్పాన్సర్ గా సిమెంట్ ఇసుక ఎస్సీ కాలనీస్ లో ఎవరైతే కట్టుకుంటారో ఎంత ఇసుక పడుతుందో ఎంత సిమెంట్ పడుతుందో అది నేను స్పాన్సర్ చేస్తాను అని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అదే సార్, మీరు మిగిలిన అవి శాంక్షన్ అమౌంట్ ఇస్తే అంటే అట్లాగా సార్, ఇంతకుముందు కట్టిన తర్వాత ఇంతకుముందు అట్లా చెప్పారు కదా, ఇవ్వలేదు. కట్టినారు, దానికి అందరి తరఫున చేస్తున్నారు సార్. 100% అది చేస్తున్నారు సార్. ఓడిఎఫ్ కింద డిక్లేర్ అయింది. ఈ ఊరికి బిల్లులు ఆగవు సార్, ఇంకా కంప్లీట్ గా ఫ్లో అవుతాయి సార్. ఖచ్చితంగా కొద్ది రోజులు బిల్లులు పెండింగ్ ఉండి కొద్దిగా స్లో అయిపోయింది సార్. అందరికి బిల్లు పే జరిగింది. అందుకే మార్చి ఆఖరి లోపల సభాముఖంగా తప్పకుండా చేస్తాం సార్. మా చిన్న పొరపాటు ఉంటే క్షమించండి సార్, ప్లీజ్ సార్. పెండింగ్ లేవని ఇచ్చేస్తాం సార్. అయింది కాబట్టి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు జిల్లా డైనమిక్ కలెక్టర్ విజయమోహన్ గారు గౌరవనీయులు వారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు చక్రపాణి రెడ్డి గారికి, పెద్ద ఆరోగ్యం బాగలేకపోయినా అల్లూరు గ్రామ ప్రజల మీద ఉన్నటువంటి మమకారంతో వారి ఆరోగ్యం సరిగా లేకపోయినా విచ్చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి పెద్దలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఎస్పీవై రెడ్డి గారికి, అదేవిధంగా మన శాసన సభ్యులు గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, శాసన సభ్యులు గౌరవనీయురాలు అఖిల ప్రియ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గౌరవనీయురాలు సులోచన గారికి, అదేవిధంగా మా గౌరవనీయులు మా అన్నగారు ప్రతాప్ గారు కేఈ, అదేవిధంగా మన జడ్పీ చైర్పర్సన్ సోదరులు రాజశేఖర్ గారికి, అదేవిధంగా మా యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గౌరవనీయులు సోమశేఖర్ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ, ఆ విధంగా ప్రజాప్రతినిధులు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, వేదిక ముందున్నటువంటి అల్లూరు గ్రామ సోదర సోదరిమణులు, మీ అందరం చూస్తుంటే ఆదర్శంగా ఉంది. ఈ గ్రామం
ఎందుకంటే ఇంత ఓపికగా భోజనాలు మానుకొని కూడా ఈ యొక్క కార్యక్రమం పట్ల మీకున్నటువంటి మీకున్నటువంటి ప్రేమ కావచ్చు, ఈ యొక్క సైలేజ్ కానీ ఈ యొక్క నూతన టెక్నాలజీని మీకు అందిస్తున్నటువంటి దాని పట్ల ఉన్నటువంటి ఆసక్తి కానీ అల్లూరు గ్రామ ప్రజలు ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శమని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క 3 రకాల టెక్నాలజీ, కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని అల్లూరు ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. 2 రూపాయలకు సైలేజ్ 7 రూపాయలు కాస్ట్ అవుతా ఉంది, 2 రూపాయలకు మీకు అందజేస్తున్నాము, అంటే 5 వస్తా ఉంది. ఈ యొక్క టెక్నాలజీ 365 రోజులు పచ్చగడ్డి లాంటి ఈ టన్నులు మీ గ్రామానికి కావాలని, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. ఇంత మీరు పట్టుదల మీలో ఈ యొక్క టెక్నాలజీ పట్ల మీకు ఒక అవగాహన ఉన్నప్పుడు మీకు ఎన్ని టన్నులు కావాలన్నా ఇస్తాము. మీరు కావాల్సిన మేరకు పాల ఉత్పత్తిని పెంచండి. ఈ రోజున 15,90,000 రూపాయలు మీ గ్రామానికి బోనస్ వచ్చిందంటేనే మీ గ్రామం రాష్ట్రానికి ఆదర్శం. నేను ఎక్కడ చూడాల 16 లక్షలు బోనస్ మీరు గ్రామస్తులు పొందటం అనేటువంటిది. 4,000 లీటర్లు మీరు పాల ఉత్పత్తి చేస్తా ఉన్నారు. దాన్ని 4,000ని 6,000కు 8,000కు తీసుకువెళ్ళడానికి మా వంతు సహకారం ఏమి కావాలన్నా ఈ అల్లూరు గ్రామానికి అందిస్తామని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా సైలేజ్ వాడుకోండి. అజోలా కూడా 90% సబ్సిడీ మీద ఇస్తున్నాం. అదేవిధంగా హైడ్రోపోనిక్స్ 75% సబ్సిడీ మీద ఇస్తున్నాం. ఈ 3 రకాల వాడకం వల్ల మీకు ఎండుగడ్డి అదేవిధంగా ఫీడ్ కన్నా కూడా ఎక్కువ దీనికి ఆ యొక్క క్యాటిల్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. దానివల్ల ఎక్కువ ప్రోటీన్స్ దీంట్లోనే ఉంటాయి అనేటువంటిది మా వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్స్ ఇచ్చేటువంటి సూచనలు సలహాలు. దానికి తోడు పాల ఉత్పత్తి పెరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క డాక్టర్లు చెప్తున్నటువంటి సూచనలు సలహాలని మీరు పాటించాలి. భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు మీకు మీ గ్రామంలో ఒక మంచి ఆదర్శ నాయకుడు ఉండటం కూడా మీ అందరి అదృష్టమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వారికి తోడు 100% మరుగుదొడ్లు సహకారం చేస్తామని మరొకరు ముందుకొచ్చారు. సిమెంట్ గాని ఓబుల్ రెడ్డి గారు, ఎందుకంటే వారు పాపం బాగా చెప్పాలని వచ్చారు కానీ డైరెక్షన్ మార్పు వచ్చింది మా ప్రతాప్ అన్న చెప్పినట్లు. కానీ పాపం వాళ్ళ గ్రామం మొత్తానికి మరుగుదొడ్లు అంటే మా జిల్లాలో 4x6, మీరు కూడా అంతేనా, 4x6 15,000 రూపాయలు. ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం అనమాట. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 9,000 ఇస్తా ఉంది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వటం లేదు. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి ప్రభుత్వం. కనుక నేను వారిని కూడా ఓబుల్ రెడ్డి గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. గ్రామానికి ఒకరుంటే 100% టాయిలెట్లు నిర్మాణం చేసుకుంటే మహిళల ఆత్మగౌరవం పెరిగేటువంటిది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారితో మేము కేబినెట్ లో మాట్లాడి దేనికి నిధులు ఉన్నా లేకపోయినా టాయిలెట్స్ టాప్ ప్రయారిటీ ఇవ్వమన్నాం. మహిళల ఆత్మగౌరవం పెంచేటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం మీద 170 కోట్లు అయితే ఇప్పుడు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ సరిపోతాయని చెప్పి 170 కోట్లు రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా కట్టుకునేటువంటి వాళ్ళకి 1 రూపాయి కూడా లోటు లేకుండా చేయటం జరిగింది. కనుక మీరు దాన్ని సద్వినియోగం చేసుకోమని ఓబుల్ రెడ్డి గారు లాంటి వారి సహకారం తీసుకోమని కూడా మీ అందరినీ కోరుతున్నాను. కనుక ఈరోజు ఈ యొక్క అజోలా గానీ సైలేజ్ గానీ హైడ్రోఫోనిక్స్ కి భాస్కర్ రెడ్డి గారు మీ అందరి తరఫున ఈ గ్రామంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని మా గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని కోరారు. కనుక మీ గ్రామానికి ఏం అవసరం ఉన్నా ఈ యొక్క పశుగణాభివృద్ధికి సంబంధించి పశు సంపదని సంరక్షించుకోవటానికి ఈ 3 రకాలు కూడా మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము. సద్వినియోగం చేసుకోండి. పశుగ్రాసం కొరత రావడానికి వీలు లేదు. ఎందుకంటే కరువు మండలాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో 359 కరువు మండలాలు ఉన్నాయి. ఈ